ఫ్రెండ్స్, మన ఫేస్కి ఏం పెడితే బెటరు. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏం తెలిసిందో అదంతా కూడా అబద్ధమే. ఈ ఫేస్లను గట్టిగా రుద్దడం, రఫ్ చేయడము, ఆ క్రీము ఈ క్రీము ఇవన్నీ పెట్టడం కూడా మొత్తం వేస్ట్. కాబట్టి ఎప్పుడైనా మన ఫేస్ని ఎప్పుడైతే గట్టిగా రుద్దుతామో అప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో మన ఫేస్ మీద ఉన్న ఫస్ట్ లేయర్ స్ట్రాటమ్ కార్నియం అనే ఒక లేయర్ అనేది మన ఫేస్ నుంచి వెళ్ళిపోయింది. కాబట్టి ఎప్పుడైనా బాడీ మొత్తం ఎట్లా గట్టిగా రుద్దినా బాడీ కూడా మొత్తం ఇట్లా రఫ్ చేయాల్సిన అవసరం లేదు. బలం మొత్తం పెట్టి కొంతమంది ఓసీడీ పీపుల్ ఉంటారు, వాళ్ళతో చచ్చిపోతాం. వాళ్ళు ఒకటే రుద్దుతా ఉంటారు, రుద్ది 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 మొత్తం బొక్కలు. మీరు చూడండి, ఎవరికైతే ఓసీడీ ఉందో వాళ్ళ ఫేస్ మొత్తం బొక్కలు పడిపోతాయి. ఎందుకంటే వాళ్ళు ఒకటే రుద్దడం వల్ల ఏదో పోతుందని. ఏం పోదు, మురికిపోదు. ఫస్ట్ నీ చర్మం మీద ఉండే ఆ లేయర్ పోతుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ మనకి ఇది శనగపిండి, సున్నుపిండి, మన కలబంద ఇవి ఉంటాయి కదా, ఇవి రాసుకోండి. అవి కూడా మామూలుగా లైట్ ఇట్లా ఇట్లా రాయాలి అంతేగాని ఈ అమ్మాయిలు అయితే అసలు మరి ఘోరంగా వాళ్ళకున్న లుక్ మొత్తం ఖరాబ్ చేసుకుంటారు. మొత్తం ముక్కు మొత్తం ఖరాబ్ చేసేసుకొని ఆ లుక్ మొత్తం ఖరాబ్ చేసుకున్న తర్వాత ఆ క్రీమ్ ఈ క్రీమ్ అని పెట్టి ఇంకా ఇంకొంచెం అంటే తప్పు మీద తప్పు. కాబట్టి ఎప్పుడైనా కానీ ఏ కెమికల్స్ వాటికి సంబంధించిన వాటి జోలికి వెళ్ళకుండా ఎప్పుడైనా కానీ ఫేస్ని ఇట్లా ఏదో అంటున్నట్టు ఇట్లా రుద్దుకోవాలి అంతే. ఇక మామూలుగా కొన్ని కెమికల్స్ సంబంధించినవి కాకుండా ఇవి బియ్యం పిండి ఆ పిండి ఉంటాయి, అవి రాసుకుంటే అయిపోయింది. ఇంకోటి చెప్పాలంటే అసలు మీరు అవన్నీ పెట్టే బదులు అసలు ఏం పెట్టకుండా ఉత్తగా ముఖం కడుక్కోవడం మంచిది. సోప్ కూడా మంచిది కదా ఒక రకంగా చెప్పాలంటే. సోప్ ఇంకా మనం తప్పగా అలవాటైంది కాబట్టి వాడుతున్నాం, కానీ సోప్ కూడా మంచిది, కెమికల్స్ అవన్నీ కూడా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంకెన్నో వీడియోలు వస్తాయి మన ఛానల్ నుండి. ఓకే, రైట్.